హాయ్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు కార్తిక్ బెల్లంకొండ కథలు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఒక చిన్న గ్రామం వేణుగోపాలపురం. ప్రతిరోజు ఒక యువతి అక్కడ కనిపించకుండా పోతుండేది. లక్ష్మి అనే 16 ఏళ్ల అమ్మాయి రాత్రి అయ్యేసరికి ఇంటికి రాలేదు. ఆ తల్లి గ్రామమంతా వెతికింది. అడవిలో వెతికారు, చెరువులో వెతికారు, కానీ ఎక్కడా లేదు. రమ్య అనే అమ్మాయి కూడా అదే విధంగా కనిపించలేదు. ఆ గ్రామస్తుల గుండెల్లో భయం మొదలైంది. ఎక్కడ తమ ఇంటి ఆడపిల్లలు కనిపించకుండా పోతారేమోనని భయపడుతుండేవారు. ఆ గ్రామానికి చివర ఒక పాత ఇల్లు ఉండేది. అందులో సీతమ్మ అనే ఒక విధవరాలు తన 10 ఏళ్ల కొడుకు రాఘవతో కలిసి ఉండేది. ఒక రాత్రి 3వ అమ్మాయి కూడా కనిపించలేదు. ఆ గ్రామ యువకులు కాచుకొని ఉండాలని నిర్ణయించారు. చీకటయింది. అప్పుడే సీతమ్మ ఇంటి వెనక నుంచి ఒక అమ్మాయి అరుపు పెద్దగా వినిపించింది. వాళ్ళు నెమ్మదిగా కిటికీ దగ్గరికి వెళ్ళి చూడగా అక్కడ కనిపించిన దృశ్యం వాళ్ళ గుండెలు పగిలేలా చేసింది. సీతమ్మ చాలా మృదువుగా మాట్లాడేది, అందరికీ సహాయం చేసేది. కానీ ఆమె కళ్ళలో ఎప్పుడూ ఒక విచిత్రమైన వెలుగు ఉండేది. రాఘవ్ మాత్రం చాలా నిశ్శబ్దంగా ఉండేవాడు. ఎవ్వరితోనూ మాట్లాడడు. సీతమ్మ నేలపై ఒక అమ్మాయి శవం మీద వంగి ఉంది. ఆమె ముఖం రక్తంతో నిండిపోయింది. ఆమె కళ్ళలో మానవత్వం లేదు. ఆమె వెనుక తన కొడుకు రాఘవ్ నిలబడి ఉన్నాడు. అతని కళ్ళలో నల్లటి నీడలు, అతని పెదవులపై రక్తపు చారలున్నాయి. అప్పుడు రాఘవ్ నెమ్మదిగా అన్నాడు, అమ్మా, నాకు ఇంకా ఆకలిగా ఉంది అని చెప్పగా సీతమ్మ నవ్వింది. అది మనిషి నవ్వు కాదు. అసలు నిజం ఏంటంటే 10 సంవత్సరాల క్రితం రాఘవ్ పుట్టినప్పుడు అతను సాధారణ బిడ్డ కాదు. ఒక చీకటి రాత్రి సీతమ్మ గర్భంలోకి ఒక పిశాచాత్మ ప్రవేశించింది. ఆత్మకు ప్రతి రాత్రి యువతల రక్తం కావాలి, లేకపోతే రాఘవ్ చనిపోతాడు. తన కొడుకును బ్రతికించడానికి సీతమ్మ ఒక్కొక్కరిగా బలి ఇచ్చేది. ఆ గ్రామస్తులు ఆ ఇంటిని చుట్టుముట్టారు. సీతమ్మని పట్టుకున్నారు. కానీ రాఘవ్ అతను మనిషి కాదు. అతని శరీరం నల్లని పొగలా మారింది. కళ్ళలో ఎర్రటి అగ్ని. అతను గట్టిగా అరవడంతో ఆ ఊరి గ్రామం మొత్తం భయంకరంగా కుదేలైంది. ఆ రాత్రి ఆ ఇల్లు అగ్నికి ఆహుతైంది. సీతమ్మ చనిపోయింది. కానీ ఆ గ్రామంలో ఇప్పటికీ ప్రతి పౌర్ణమి రాత్రి ఒక చిన్న బాలుడి నవ్వు వినిపిస్తుందని చెప్తుంటారు. మరుసటి రోజు మరో గ్రామంలో ఒక యువతి కనిపించకుండా పోయిందంట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.